అభివృద్ధి అనేది లేకుండా చేశాడు. మీ మీ హయాంలో పోర్టు నిర్మాణానికి పనులు కూడా స్టార్ట్ అయినట్టున్నాయి కదండి, శంకుస్థాపన చేసినట్టున్నారు. 33,000 ఎకరాలు దాదాపు పోర్టు డెవలప్మెంట్ కోసం భూసేకరణ చేయాలని నోటిఫికేషన్ కూడా ఇచ్చినట్టున్నారు కదా. అంటే 33,000 ఎకరాలు అనేది యాక్చువల్ పోర్టు కానీ పోర్టుకు సంబంధించినటువంటి అనుసంధానంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం కానీ అక్కడ ఎంత రిక్వైర్మెంట్ ఉండదో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ల్యాండ్ పర్చేస్ రైతులకు ఎక్కడ కూడా నష్టం రాకుండా ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి మా భూమిని ల్యాండ్ పూలింగ్కి ఇస్తామంటే పూలింగ్ కింద ఇచ్చేది ఏదైతే అమరావతిలో జరిగిన, లేదంటే 25 లక్షల రూపాయలు గతంలో ఎక్కడా కూడా ఇవ్వలేదు. 25 లక్షల రూపాయలు ఇప్పించాం ల్యాండ్ ఎక్విజిషన్. ఎంత 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 ఎక్వైర్ చేశారండి అప్పుడు భూములు? దాదాపు ఒక 2,000 ఎకరాలు మేము ఎక్వైర్ చేయడం జరిగింది. చేసి ఇంకా పేమెంట్లు కూడా ఇచ్చాం, చాలా పేమెంట్లు. ఆ రోజు 200 కోట్ల రూపాయలు పేమెంట్లు కూడా ఇచ్చాం. వీళ్ళు వచ్చాక ఇప్పుడు దాని చిన్న మైనర్ పోర్ట్ చేస్తారు, అదొక మేజర్ పోర్ట్. 23 బర్తులతో నిర్మాణం అవ్వాల్సినటువంటి పోర్టుని ఇవాళ కేవలం ఒక 4 బర్తులు కడతా ఉన్నారు. 4 బర్తులు చేశారు, ఇంకా కడత కూడా లేదు. జస్ట్ ఊరికే స్ట్రెంచ్ చేస్తున్నారు, మట్టి పోస్తున్నారు. దానివల్ల ఉపయోగం ఉంది, సముద్రంలో మట్టి ఉంటుందా, ఒక అలా కొట్టుకుపోతూ ఉంటుంది. ఇవాళ తాత్కాలికంగా ప్రజల్ని ప్రలోభ పెడతాను, ఆ వీడియోలు తీసుకొచ్చి ప్రజలు చూపించడం, ఏదో చేసామని చెప్తా ఉన్నారు. ఇది నిలబడదు. దానికి ఉన్నటువంటి దీని ప్రకారం ఫైల్స్ చేయాలి, కాంక్రీట్ పోయాలి, దాన్ని నిలబడే విధంగా చేయాలి. అదంతా కూడా తాత్కాలికంగా చేస్తున్నారు. బీచ్ ఆ రోజు మేము పెద్ద ఎత్తున డెవలప్ చేస్తాం, టూరిజం చేయాలని. బీచ్ లేదు, రోడ్స్ లేవు. మేము బ్రిడ్జిలు కట్టాం, చిన్నాపురం దగ్గర ఒక బ్రిడ్జి, అలాగే వాడపాలెం దగ్గర ఒక బ్రిడ్జి. ఈ 2 బ్రిడ్జిలు కూడా కనెక్టివిటీ చేస్తూ కోడూరుకి అవినగడ్డ కాన్స్టిట్యున్సీకి మేము ఒక చక్కటి రోడ్ వేయాలని చెప్పి 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపిస్తాం. ఇవాళ గుంటలమయం అయిపోయింది. నిజంగా ఆ రోడ్లోకి వెళ్ళాలంటే నరకం చూపిస్తూ ఉన్నారు ప్రజలు. అలాంటి పరిస్థితులు. ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇవాళ వర్షం పడినా నీళ్ళు అలా నిండిపోతున్నాయి. ఆ రోజు 100 crores. బస్ స్టాండ్ ఎదురుగా, బందర్ బస్ స్టాండ్ ఎదురుగా మొత్తం పడవల్లో తిరగాలంటారు కదా. కోనేరు సెంటర్ నుంచి మొదలుపెట్టి బస్ స్టాండ్ వరకు వర్షం వచ్చిందంటే పడవేసి తిరగాల్సిందే అండి. ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకంటే సముద్రం బందరు ఒకే లెవెల్లో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాటర్ పడింది, పోర్ట్ వచ్చినప్పుడు ఇంకా వాటర్ వెళ్దు, ఒక 2-3 days వరకు అలా స్టాగ్నెట్ అవుతుంది. అందుకని మేము పంపింగ్ సిస్టమ్ పెట్టాలని అప్పుడు శాంక్షన్ చేయించి 100 crores పెట్టి 5 ప్రాంతాల్లో పంపులు బిగించి ఒక్కోటి 1,200 నుంచి 2,000 హార్స్పవర్ మోటార్లు పెట్టించి పంప్ చేయాలని పెట్టాం. దాదాపు ఒక మెయిన్ డ్రైన్స్ పూర్తవుతా ఉన్నాయి. ఇంకా కనెక్టివిటీ చేసి ఈ పంప్ హౌస్ కడితే సరిపోయేది. కానీ అది కూడా చేయకపోవడం వల్ల డ్రైనేజ్ సిస్టమ్ అలాగే ఉంది. ఆ డ్రైనేజీకి సంబంధించి మీరు గతంలో కొన్ని ఆరోపణలు చేశారు, ఏదో కుంభకోణం జరిగింది, పేరు నాని మీద కూడా మీరు ఆరోపణలు చేసినట్టున్నారు కదా ఆ డ్రైనేజ్ నిర్మాణంలో. అది లాస్ట్ గవర్నమెంట్లో అప్పుడు వేరే ప్రైవేట్ వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చారు, టెండర్ పిలిచారు, డబ్బులు కొంత తీసుకున్నారు, కానీ ఏమీ చేయాలి. ఆ రోజున నేను ఇది ఓపెన్గా చేయించాం. ఆ రోజున 100 crores ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయించి మొత్తం కూడా వర్క్ స్టార్ట్ చేశారు. వాళ్ళు కంటిన్యూ చేసుకునే పోయేది. వీళ్ళు అది చేసుకోవడం కూడా చేత కాకపోతే ఇంక వీళ్ళు కేవలం పదవుల కోసం వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర పైరువీలు చేసుకోవడం తప్ప నియోజకవర్గం అభివృద్ధి గురించి వీళ్ళు ఏ రోజు మాట్లాడారు చెప్పమనండి, ఏ కార్యక్రమం చేశారు చెప్పమనండి. ఇప్పుడు ఇవాళ ఆయన మంత్రిగా పనిచేశాడు పేరు నాని. అనూహ్యంగా ఈ ఎన్నికల్లో ఆయన ఎన్నికల